ఆకలి ఇది అందరికీ ఉండేదే. కానీ కడుపు నిండా తిన్న తర్వాత కూడా పదే పదే ఆకలేస్తే ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే. అలా కాకుండా ఆకలిగా ఉంది కదా అని తినేస్తే బరువు పెరగడం, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు కాబట్టి. అయితే అతిగా ఆకలి వేయడానికి 5 కారణాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. తగినంత ప్రోటీన్ లేకపోవడం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. సరిపడా ప్రోటీన్స్ అందకపోతే మన శరీరం ఆకలిని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఎంత తిన్నా మళ్లీ ఆకలేస్తుంది. అందువల్ల ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు వంటి పదార్థాలతో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఇక ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం. శరీర పనితీరుకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎంత అవసరమో ఫైబర్ కూడా అంతే అవసరం. ఫైబర్ తీసుకోకపోతే జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి. దానివల్ల ఆకలి పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుడు వంటి పదార్థాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి. తగినంత నిద్ర లేకపోవడం. ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిద్రలేమి వల్ల మెదడు పనితీరు దెబ్బతినడమే కాకుండా గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడతాయి. సరిగా నిద్రపోతే మన శరీరం గ్రేలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. గ్రేలిన్ స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఆకలిగా ఉంటుంది. ఇక నీళ్లు సరిగ్గా తాగకపోవడం. ఆకలి నియంత్రణలో ఉండాలంటే శరీరం హైడ్రేట్గా ఉండాలి. నీరు సరిగ్గా తాగకపోతే శరీరంలోని శక్తి ఉండదు. తరచూ అలసటగా అనిపిస్తుంది. అలా అయినప్పుడు కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇక సరిగా తినకపోవడం వల్లే నీరసంగా ఉందని, దాన్ని ఆకలి అనుకుని మళ్లీ తినేస్తూ ఉంటారు. కాబట్టి దాహంగా అనిపించినా అనిపించకపోయినా ప్రతిరోజు తప్పనిసరిగా 6 నుంచి 8 గ్లాసుల వాటర్ తాగాలి. ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల. ప్రాసెస్ చేసి ప్యాకేజ్ చేసి విక్రయించే ఆహారంలో పోషకాలు ఉండవు. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు అది తొందరగా జీర్ణమవుతుంది. అంటే తిన్న తర్వాత కూడా పొట్ట ఖాళీగానే అనిపిస్తుంది. దానివల్ల కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్యలు మీకుంటే వాటిని ఇప్పుడే సరిచేసుకుని ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.